నమస్తే సార్, అర్జున్ రెడ్డి గారు. నమస్తే. ఈ గుడి ఇంత అభివృద్ధిలోకి రావడానికి మధ్యకాలంలో ఏంటంటే కారణం? ఇది పూర్వజన కాలం నుంచి మా ఫాదరు మా నాయనమ్మ ఆధ్వర్యంలో చిన్నగా కట్టారు. ఓకే. ఆ తర్వాత ఇది శిథిలావస్థకు వచ్చింది. దాన్ని పునర్నిర్మిద్దామని చెప్పి ఆలోచన వచ్చి మొదలుపెట్టిన నుంచి దీనికి దాతలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల వీళ్ళంతా కదా చేయూతనిచ్చారు. దాని ప్రకారంగా దీన్ని ఇలా తయారు చేయడం జరిగింది. ఆ దేవుడి సంకల్పంతో అట్లా చేయగలిగాం మేము. తలా చేసి దాతలుగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. ఓకే. ఎన్నో తారీఖు ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నారు? 18 తారీఖు సాయంత్రం నుంచి అంకురార్పణతో మొదలుపెట్టి 19 హోమాలతో స్టార్ట్ అయ్యి 20వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అవుతున్నది. దాంతో పూర్తవుతుంది. ఓకే. పూర్ణాహుతితో. ఓకే. మొత్తం 3 రోజులు. 20వ తారీఖు లాస్ట్. 20వ తారీఖుతో లాస్ట్. ఓకే. ప్రతిష్టా కార్యక్రమాలు ఆ రోజు లాస్ట్ తోటి పూర్ణాహుతితోటి సమాప్తం అయ్యి అన్నదాన కార్యక్రమాలు ఆ రోజు. ఓకే. మరి సుమారుగా దీనికి ఖర్చు చాలా కూడుకొని ఉండిద్ది కదా, సుమారు బడ్జెట్ ఎంత ఉండిద్ది అంటారు? సుమారు అంటే ఇంకేం చూడలేదు. తర్వాత 40 లక్షలు అవ్వచ్చు అనుకున్నాను. దానికి తగ్గట్టుగా విరాళాలు కూడా బాగానే ఇచ్చారు. కొంత మేము కూడా సహాయం చేసుకుని విరాళాలతోటి ఇలా పూర్తి చేయడం జరిగింది. ఓకే అండి. ఓకే, ధన్యవాదాలండి. మరి నూతక గ్రామంలో ఈ గుడి చరిత్ర చెప్పండి ఒకసారి. నూతక గ్రామంలో చీరిపూడి శేషమ్మ గారి స్థలంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్వయముగా వెలిసినాడు. అప్పటి కాలంలో ఆ కొంతకాలం వరకు ఆమె పర్యవేక్షణలో ఉండి తర్వాత చీరిపూడి మస్తానరెడ్డి గారి ఆధ్వర్యంలో తర్వాత మరలా వీరరావమ్మ పేరమ్మ వారి ఆధ్వర్యంలోనూ కొంతకాలం ఉండి అక్కడ నుండి మోదుగుల శివారెడ్డి అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉపాసకులుగా ఉండి ఇన్నాళ్ళ నుండి చుట్టుపక్కల గ్రామంలో అందరూ ఆ స్వామివారి అనుగ్రహంతో సంతానం లేని వారికి కానీ ఆరోగ్య రక్షణ కానీ మరలా తదితర ఆర్థిక పరిస్థితులు కానీ ఏ కారణం చేతైనా ఆ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ ఆ స్వామి సన్నిధిలో తలారా స్నానం చేసి ఆ తడి బట్టలతోనే స్వామివారికి ఒక 5 ప్రదక్షిణలు చేసి వాళ్ళు ఏమి కోరుకుంటే అది స్వచ్ఛందంగా త్వరగా అప్పటి కాలంలోనే అప్పటికప్పుడుగా మెరుగుపరిచినందున ఇవాళ ప్రతి చుట్టుపక్కల నూతక గ్రామంలో చుట్టుపక్కల వారందరూ కూడా చెర్రావుల నుండి అవతల అవనిగడ్డ నుంచి కూడా మరియు ఇటు గుంటూరు జిల్లా నుండి ఇది కృష్ణా జిల్లా సైడ్ నుండి భద్రాచలం వరకు కూడా ఇక్కడ వేంచేస్తున్నారు భక్తులందరూ కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఆ స్వామివారి నిధి మరి కాస్త శిథిలావస్థకు వచ్చింది కాబట్టి శిథిలావస్థలో ఉన్న దాన్ని మరలా మేము పునఃప్రతిష్టగా ప్రారంభించడానికి 10 భాషల నుండి చుట్టుపక్కల దాత అందరి సహాయ సహకారములతో ఒక 40 లక్షల దాదాపుగా వెచ్చించి ఈ ఆలయమును పునఃప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించినాము. దీన్ని ఈ నెల 18/4/26 నుండి 24/26 వరకు 26వ తేదీన ఉదయం 10:56 మరియు స్వామివారిని అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని విఘ్నేశ్వర స్వామిని విఘ్నేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మరియు నాగప్రతిష్ఠలో నందీశ్వరుని ప్రతిష్ఠించి 11 గంటలకు అన్న సమారాధన చీరిపూడి అర్జున్ రెడ్డి ధర్మకర్త వంశపార్యముగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వేచేసి ఆ స్వామివారి అనుగ్రహం పాత్రలుగా ఉండి ఒక తీర్థప్రసాదములు తీసుకొని అందరూ అన్నదానము సేవించి స్వామి అనుగ్రహము పొందవలసిందిగా మరీ కోరుతున్నాము. ఓకేనండి, విన్నారు కదా. పంతులు గారండి చెప్పండి. భగవద్ భక్తులకు మనవి, గత 25 సంవత్సరాల నుంచి కూడా నాగేంద్ర స్వామి వారి దగ్గర ఇక్కడ పూజా కార్యక్రమానికి వస్తున్నాము. ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి కూడా పూజా కార్యక్రమం ప్రారంభించాము. అలాగే అంతకుముందే దేవాలయం అంతా ఇక్కడ ఉన్నది. ఇక్కడ 1962 సంవత్సరంలో కట్టారు ఇక్కడ దేవాలయాన్ని. తర్వాత ఈ జీర్ణోద్ధరణకు వచ్చిన తర్వాత చీపుడి ఆలయ ధర్మకర్త చీపుడి అర్జున్ రెడ్డి గారు మళ్ళా జీర్ణోద్ధరణ చేశారు. అలాగే రేపు కార్యక్రమానికి రేపు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా తయ్యాన్ని తీసుకొస్తాం. 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 15వ తారీఖు సాయంకాలం అంకురారోపణ, 19వ తారీఖు పొద్దుపూట స్వామివారి ఊరేగింపు, అలాగే సాయంకాలం కూడా మళ్ళీ స్వామివారికి పంచామృత అభిషేకాలు మరియు స్వామివారికి జలాదివాసము క్షీరాదివాసం జరుగుతుంది. రాత్రికి
హోమాదులు కూడా జరుగును. అలాగే 20వ తారీఖు పొద్దుపూట కూడా మళ్ళీ స్వామివారి ఉపన్యాసం పూజా కార్యక్రమాన్ని కూడా జరుగును. అలాగే పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణావతి అనంతరము కూడా స్వామివారికి ప్రతిష్టా అనంతరం కూడా పూర్ణావతి ఉంటుంది. ఈ పూర్ణానంతరం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అయితే నూతక గ్రామంలో నాగుల చవితికి ప్రతి సంవత్సరం పాలు పోస్తారండి. అయితే ఈ నెల 20వ తారీఖున అయితే ఓపెనింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా అర్జున్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అవనిని మోసే ఆదిశేషుడా నాగన్న అందుకో మా వందనాలు. కైలాస వాసుని మెడలో నాగన్న, తిరిగల్ల నాగన్న, చిత్రాల నాగన్న. కైలాస వాసుని మెడలో నాగన్న, తిరిగల్ల నాగన్న, చిత్రాల నాగన్న. మా అందరి తోడుగా ఉండే తందుకు అవనికి నీవు దిగి వచ్చావా? అందరి తోడుగా ఉండే తందుకు అవనికి నీవు దిగి వచ్చావా? కైలాస వాసుని మెడలో నాగన్న, తిరిగల్ల నాగన్న, చిత్రాల నాగన్న. కైలాస వాసుని మెడలో నాగన్న, తిరిగల్ల నాగన్న, చిత్రాల నాగన్న. కార్నాల పుట్టాలో నా కొలువై ఉన్నావు, కోటొక్క భక్తుల పూజలు అందుతున్నావు. కోటొక్క భక్తుల పూజలు అందుతున్నావు. సంతానం లేనోళ్లకు సంతానం ఇస్తున్నావు, నీ పుట్టను పూజించి నా పుణ్యమునిస్తున్నావు. నీ పుట్టను పూజించి నా పుణ్యమునిస్తున్నావు. నీ దర్శనానికై వేచి ఉంటిమి స్వామి, నీ దివ్యమైన రూపం మాకు చూపవా తండ్రి. నీ దర్శనానికై వేచి ఉంటిమి స్వామి, నీ దివ్యమైన రూపం మాకు చూపవా తండ్రి. కైలాస వాసుని మెడలో నాగన్న, తిరిగల్ల నాగన్న,